Namaste, welcome to NMM's classes telecasted by TSAT. TSAT ప్రతిష్టాత్మకంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ మ్యాట్ పైన అలాగే సాట్ పైన ప్రత్యేకంగా సుమారు 100 ఎపిసోడ్లని టెలికాస్ట్ చేస్తూ ఉంది. ఒక్కొక్క అంశం పైన ప్రత్యేకంగా విపులంగా విశదీకరిస్తూ అన్ని అంశాలని ఎక్స్పర్టైజ్ పీపుల్తో చెప్పడం జరుగుతుంది. అయితే మనకు మ్యాట్లో సుమారు 50 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ 50 ఎపిసోడ్స్ 50 అంశాలని కవర్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇందులో 2 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి వర్బల్ రీజనింగ్ అండ్ సెకండ్ వన్ నాన్ వర్బల్ రీజనింగ్. వర్బల్కి నాన్ వర్బల్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే నాన్ వెర్బల్లో కొన్ని పటచిత్రాలు ఇవ్వబడతాయి. ఆ పటచిత్రాలు మనకు ఒక క్రమాన్ని ఆధారంగా అమర్చబడతాయి. ఆ క్రమంలో మిస్ అయినటువంటిది లేదా తర్వాత వచ్చినటువంటి పటాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. అలాగే పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, అలాగే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఇటువంటి ప్రశ్నలు మనకు నాన్ వర్బల్ రీజనింగ్లో వస్తాయి. అయితే వెర్బల్ రీజనింగ్లో సుమారు 25 రకాల ప్రశ్నలు వస్తాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్, క్లాసిఫికేషన్, ఎనాలజీ, సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, వర్డ్ సిరీస్, క్యాలెండర్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, ఇలా మనకు 25 రకాల ప్రశ్నలు వస్తాయి. ఈ శీర్షికలో మనము డైరెక్షన్ సెన్స్ టెస్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అంటే మనకు దిక్కుల పైన మంచి అవగాహన ఉంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ప్రధానంగా 4 దిక్కులు అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ అంటాం. అయితే వీటి మధ్య కార్డినల్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. అవి నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్గా మనం గుర్తిస్తాం. ఇందులో మీకు ముందు శీర్షికలో క్లియర్గా చెప్పాం. మరోసారి పునర్విమర్శ కోసం మరోసారి అంశాన్ని తెలియజేస్తున్నాను. సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖంగా మనం నిలబడి 2 చేతుల్ని చాచేటప్పుడు మీ అందరికీ తెలుసు మన యొక్క నీడ పశ్చిమ దిశలో ఏర్పడుతుంది. అదే సూర్యాస్తమ సమయంలో మన యొక్క నీడ తూర్పు వైపు ఏర్పడుతుంది. ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎటువంటి నీడ ఏర్పడుతుంది. ఇందుచేత నిటారుగా సూర్యకిరణాలు మనపై పతనమవుతాయి కాబట్టి ఏ విధమైన నీడ ఏర్పడదు. అదే సూర్యోదయ సమయంలో మనము ఉత్తరము వైపు నిలబడినప్పుడు, ఉత్తరానికి అభిముఖంగా నిలబడినప్పుడు మన యొక్క నీడ ఎడమ వైపు ఏర్పడుతుంది. అదే సూర్యాస్తమ సమయంలో ఉత్తరానికి అభిముఖంగా మనం నిలబడినప్పుడు మన యొక్క నీడ కుడివైపు ఏర్పడుతుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చినట్టు ప్రశ్నలు వాటిని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. వీటి కోసం మీకు మార్కెట్లో చాలా బుక్స్ లభ్యమవుతాయి. ప్రత్యేకంగా మన ఈ టీసాట్ వీడియోస్ని వాడుకోండి. ఇవి మీకు ప్రాక్టీస్కి కావాలి అనుకుంటే మనకు టాటా మెగ్రహిల్ సిరీస్ అనే బుక్ దొరుకుతుంది. మెంటల్ ఎబిలిటీ బై టాటా మెగ్రహిల్ సిరీస్, అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్డి శర్మ దొరుకుతుంది. అలాగే మనకు మెంటల్ ఎబిలిటీ బై ఉపకార్ సిరీస్ కూడా దొరుకుతుంది. సో అరిహంత్ సిరీస్ కూడా దొరుకుతుంది. ఇలా మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతాయి. వాటిని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మోర్ ప్రాక్టీస్ గివ్స్ మోర్ పర్ఫెక్ట్నెస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఎగ్జామినేషన్లో ఇచ్చినవి వాటిని ఎలా సాల్వ్ చేయాలి. One morning, Uday and Vishal were talking to each other face to face at crossing. If Vishal's shadow was exactly to the left of the Uday, which direction was Uday facing? ఇది ప్రశ్న. ఒకరోజు ఉదయాన్ని ఉదయ్, విశాల్ అనేటువంటి 2 వ్యక్తులు ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేసింగ్ టు అట్ క్రాసింగ్, ఒక క్రాస్ రోడ్స్ దగ్గరకు నిలబడి ఒకరికొకరు ఎదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు.
విశాల్ యొక్క నీడ ఉదయ్కి ఎగ్జాక్ట్గా అతని యొక్క ఎడం వైపు ఉంది. అయితే ఉదయ్ అనేటువంటి వాడు దేనికి అభిముఖంగా నిలబడ్డాడు అనేటువంటి ప్రశ్న అడిగాడు. ఈస్టా, వెస్టా, నార్తా, సౌత్. దీన్ని మనం డయాగ్రమెటిక్గా చూద్దాం. ఇక్కడ ఏమిచ్చాడు? ఉదయ్, విశాల్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక క్రాస్ రోడ్స్ వద్ద నిలబడారు. ఒకరికొకరు అభిముఖంగా నిలబడ్డారు, ఎదురెదురుగా నిలబడ్డారు. అంతేనా? అయితే మనకు ఇచ్చినటువంటిది ఏంటి? విశాల్ యొక్క షాడో, అదే కదా క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి ఏమిచ్చాడు? ద విశాల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఉదయ్. విశాల్ షాడో అనేటువంటి ఇక్కడ దీన్ని తీసుకున్నాం. ఈ విశాల్ షాడో ఇలా ఉంది అనుకుందాం. ఎవరి వైపు ఉంది? ఉదయ్ యొక్క లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ వైపు ఉంది. అంటే మనకు ఉదయ్ ఏ డైరెక్షన్లో నిలబడ్డాడు? ఇదే కదా అడిగింది. ఉదయ్ ఏ డైరెక్షన్లో నిలబడ్డాడు? ఉదయ్ ఈజ్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఇది కదా మనకు అడిగింది. అంటే దాని అర్థం ఏమిటి? ఇట్స్ వెరీ క్లియర్. మనం వెరీ క్లియర్గా చెప్తున్నాం ఏ డైరెక్షన్లో నిలబడుతున్నాడు. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు క్లియర్గా ఉన్నప్పుడు నార్త్ని ఫేస్ చేసుకుంటూ నిలబడ్డారనుకోండి. సూర్యోదయ సమయంలో నార్త్ని ఫేస్ చేసుకుంటూ నిలబడితే మన యొక్క నీడ ఎడమ వైపు ఏర్పడుతుంది అనేటువంటిది వెరీ క్లియర్గా చెప్పినాం. అంతేనా? అంటే ఇప్పుడు ఉదయ్ ఫేస్ చేసినటువంటి డైరెక్షన్ ఏంటి? నార్త్ అని క్లియర్గా చెప్తాం. అంతే కదా, నార్త్ అని మనం చెప్పచ్చు. సో నార్త్ ఈజ్ ద ఆన్సర్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? ఎస్. విశాల్ షాడో ఎలా ఉంది అంటే మనకు ఏ డైరెక్షన్లో మనకు ఉన్నట్టు లెక్క? ఉదయ్ అనేటువంటి దేన్ని ఫేస్ చేస్తున్నట్టు? నార్త్ ఫేస్ చేస్తున్నారు. అంతే కదా, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. నార్త్ని ఫేస్ చేస్తున్నప్పుడే విశాల్ యొక్క షాడో ఉదయ్ యొక్క ఎడం వైపు ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న చూద్దాం. వై ఈజ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ ఎక్స్ which is in the north of Z? If P is in the south of Z, then in which direction of Y is P? Y is in the east of X. X, Y, Z అనేటువంటి వాళ్ళు ఈవెన్ P అనుకుందాం. మొత్తం X, Y, Z, P అనేటువంటి నలుగురు వ్యక్తులు అనుకుందాం. వీళ్ళు ఏ డైరెక్షన్లో నిలబడ్డారో మనం చూద్దాం. వై ఈజ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క తూర్పు వైపు వై ఉన్నాడు. అండ్ విచ్ ఈజ్ ఇన్ ద నార్త్ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క ఉత్తరం వైపు ఉన్నాడు. పి ఈజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ జెడ్. జెడ్ యొక్క దక్షిణం వైపు పి ఉన్నాడు. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ వై ఈజ్ పి. వై యొక్క ఏ డైరెక్షన్లో పి ఉన్నాడో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? నార్త్, సౌత్, సౌత్ ఈస్ట్, నన్ ఆఫ్ దీస్. ఇప్పుడు దీన్ని డయాగ్రమేటిక్గా మనం వేద్దాం. క్లియర్? ఇప్పుడు డయాగ్రమేటిక్గా వేస్తే ఏమంటారు? ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్ ఇచ్చినటువంటిది వై ఈజ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ ఎక్స్. Y is in east of X. మనం వేసుకున్నాం చూసారా, ఇక్కడ డయాగ్రామ్ వేసుకున్నాం. ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. ఓకే, Y అనేటువంటి వర్డ్ ఈజ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ ఎక్స్ అంటే క్లియర్గా ఇది డైరెక్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. అండ్ P ఈజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ Z. ఓకే, P ఈజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ Z. P తీసుకున్నాం. ఇక్కడ సౌత్ ఆఫ్ Z, కరెక్ట్. ఇది Z తీసుకున్నాం, ఇక్కడ సౌత్లో ఉన్నాడు. నెక్స్ట్. అండ్
which is y is in the east of x and which is in the north of z. z యొక్క నార్త్లో ఉన్నాడు, z యొక్క నార్త్లో, ఇది నార్త్, కరెక్ట్. అంటే ఇక్కడ మనకు డయాగ్రామ్ వెరీ క్లియర్గా వచ్చింది ఇక్కడ, అంతేనా. y యొక్క ఈస్ట్ వైపు x ఉన్నాడు, అలాగే z యొక్క నార్త్ వైపు ఉన్నాడు, p యొక్క సౌత్ వైపు z ఉన్నాడు. ఈ డైరెక్షన్ ఇచ్చాడు. అంటే ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి డైరెక్షన్ మనకు కావాలి. అంటే ఇది డైరెక్షన్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇచ్చాం, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నట్టు. అంటే ఇది ఏ డైరెక్షన్ మనకు క్లియర్గా వచ్చింది డైరెక్షన్, ఇది కదా డైరెక్షన్. అంటే ఇది డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఏంటి వచ్చింది మనకు, సౌత్ వెస్ట్. అంటే P ఈజ్ ఇన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ y. P ఈజ్ ఇన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ y అని మనం క్లియర్గా చెప్పచ్చు అనమాట. క్లియర్, ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అండ్ సో ఆన్, వాట్ విల్ బీ ద వెస్ట్ బికమ్స్? ఏమైంది, నార్త్ మనకి సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్. ఓకే, సో ఇప్పుడు మనం డయాగ్రామ్ విధంగా చూద్దాం. మనకి యాక్చువల్గా ఇది మనకు ఉన్నటువంటి డయాగ్రామ్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ డైరెక్షన్ నార్త్ ఈస్ట్, ఈ డైరెక్షన్ సౌత్ ఈస్ట్, ఈ డైరెక్షన్ సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి, మనకి ఇచ్చిన కండిషను సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్. అంటే ఈ డైరెక్షన్ ఇలా వచ్చేసింది ఇక్కడికి. సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, ఇది అయిపోయింది ఇక్కడ. సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, ఇది నార్త్ అయింది. ఇది ఎప్పుడైతే నార్త్ అయిందో నార్త్ వెస్ట్ అనేటువంటిది ఇట్స్ వెరీ క్లియర్ సౌత్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, అంతేనా కదా. ఓకే, నెక్స్ట్. అండ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్, సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్, అండ్ నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అన్నాడు. మీన్స్ దిస్ ఈజ్ బికమ్స్ వెస్ట్. ఇది వెస్ట్ అయినప్పుడు సౌత్ వెస్ట్ అనేటువంటి బికమ్స్ ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది, అంతే కదా. కాబట్టి మనకు అడిగినటువంటిది ఏంటి, వెస్ట్ అనేటువంటిది the clear diagram that new name of the west will be becomes south east. Clear. సో ఇది రొటేషన్ అవుతుంది మనకు. ఇది రొటేషన్ అవుతున్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, ఇది నార్త్ సౌత్, ఇది ఈస్ట్ వెస్ట్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం డైరెక్షన్ చేసేసినప్పుడు ఈ డైరెక్షన్ చేసేటప్పుడు ఇక్కడ డయాగ్రామ్ వేసాను, ఇక్కడ ఆ డయాగ్రామ్ వేసాను. ఇది నార్త్ సౌత్, ఇది ఈస్ట్ వెస్ట్. ఈ డయాగ్రామ్ ఎలా వచ్చింది. అప్పుడు మనకేమవుతుంది, సౌత్కి ఈస్ట్కి ఇది సౌత్ ఈస్ట్, అంతే కదా. ఎలాగన్నా ఇది నార్త్ వెస్ట్, అంతే కదా. ఇది సౌత్ వెస్ట్, ఇదేమొస్తుంది నార్త్ ఈస్ట్, ఈ ప్లేసెస్ అవుతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్ పొజిషన్ సౌత్ వెస్ట్ బికమ్స్ యాక్చువల్లీ యాజ్, అంటే నార్త్ బికమ్స్ యాజ్ సౌత్ వెస్ట్, సౌత్ బికమ్స్ యాజ్ నార్త్ ఈస్ట్, and south west becomes as east, and north east, south east becomes as a west. క్లియర్. ఇక్కడ మనకు వచ్చే కండిషన్స్ ఆ రకంగా మనకు ఏమైతే వస్తున్నాయో అవి మనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ కండిషన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి, ఇది నార్త్ సౌత్ అని అయింది కదా. అప్పుడు మనం ఏం వేసుకున్నాం, మనం అబ్జర్వ్ చేసి చెప్పండి క్లియర్గా. ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ అయింది అనేటువంటి తీసుకున్నారు, ఇది నార్త్ వెస్ట్. కాబట్టి మనకు సౌత్ ఈస్ట్ అనేటువంటిది ఏదైతే సౌత్ ఈస్ట్ అయితే మనం అనుకుంటున్నామో అది దట్ బికమ్స్ యాజ్ అ వెస్ట్. అంటే ఇది అనమాట. యాక్చువల్గా ఇది వెస్ట్ ఈస్ట్ కదా, ఇది వెస్ట్ ఈస్ట్. అయితే మనకి ఇక్కడ ఏమైంది డైరెక్షన్స్, ఇది నార్త్ వెస్ట్ అయింది, ఇది సౌత్ ఈస్ట్ అయింది. సౌత్ ఈస్ట్ విచ్ ఈజ్
వెస్ట్ దట్ బికమ్స్ యాజ్ సౌత్ ఈస్ట్. క్లియర్? సో అంటే చేంజ్ అవుతున్నప్పుడు ఎలా ఉంది అనేటువంటి క్లారిటీకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. Now Rahul put his timepiece on the table in such a way that at 6 p.m. hour's hand points to north. In which direction the minute's hand will be at 9:15 p.m. ఏం చేశాడంటే ఒక టైం పీస్ తీసుకున్నాడు రాహుల్, టేబుల్ మీద తీసుకుని 6 గంటలు అయ్యేటప్పుడు అవర్స్ అండ్ పాయింట్స్ని నార్త్ వైపు పెట్టాడు. మనం ఇప్పుడు మన కౌంటర్ డైరెక్షన్ దీన్ని ఇప్పుడు వేసుకున్నాం. అయితే ఇన్ విచ్ డైరెక్షన్ మినిట్స్ హ్యాండ్ విల్ బీ అట్ ద పాయింట్ 9:15 p.m. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం ఎలా అవుతుంది అన్నట్టు. ఆ డయాగ్రామ్ తీసుకొని చూపిద్దాం. యాక్చువల్గా టైం పీస్ ఇలా ఉంటుంది, అంతేనా? ఇలా తీసుకున్నాం. అయితే మనకు అడిగినటువంటిది ఏంటి అంటే మనం వాచ్ అనేటువంటిది ఎలా తీసుకుంటాం? ఈ 12 పైన ఉంటుంది, 6 కింద ఉంటుంది, 3 ఇటువైపు ఉంటుంది, ఓకే, 9 అనేటువంటిది ఇక్కడ ఉంటుంది కదా. ఇది మనం తీసుకుంటున్నాం. ఇందులో మనం చేసినటువంటి విషయం ఏంటంటే ఇచ్చిన కండిషన్ ఏం చేశాడు రాహుల్, ఈ టేబుల్ పీస్కుని నార్త్ 6 o'clock అంటే మనకేమవుతుంది? ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి 6 o'clockకి ఎగ్జాక్ట్లీ 6 అనుకుంటే అవర్స్ హ్యాండ్ 6 వైపు ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ 12 వైపు ఉంటుంది. ఇది డైరెక్షన్. ఎప్పుడు? అట్ 6 p.m. అలా పెట్టుకున్నాడు, వాచ్ని అలా పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? మనకు అది ఇచ్చినటువంటి డైరెక్షన్ అయింది కదా. ఇప్పుడు ఏం చేశాడు? 9:15 అయింది. 9:15 అవ్వాలి. 9:15 అయినప్పుడు మినిట్స్ హ్యాండ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? వచ్చమండి మినిట్ 9:15 అయినప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు చేయండి, ఇక్కడ ఇది 9 వస్తుంది. 9:15 ఇలా తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇది 10, అంతేనా? ఇది 11, ఇది మనం తీసుకుంది ఇది 1, ఇది 2, ఇది 4, ఇది 5, 7, దిస్ ఇస్ 8. 9:15 అయింది అంటే 9కి 10కి మధ్యలో ఎక్కడెక్కడ ఉంటుంది. ఇది మినిట్స్ హ్యాండ్, ఇది అవర్స్ హ్యాండ్, కరెక్ట్? 15 మినిట్స్ అనేటువంటి తీసుకుందాం. మనకు 15 అవ్వాలి. 15 అంటే ఇక్కడ రావాలి. 9 ఇది 9 కదా, ఇది రావాలి. ఇది ఏంటి? మినిట్స్ హ్యాండ్, అంతేనా? అంటే మనకు డైరెక్షన్ ఇది యాక్చువల్ డైరెక్షన్. అదే మీకు కొద్దిగా డైరెక్షన్ కోసం ఇలా చూపించాం. 9:15 అయిందంటే కదా. అంటే ఏ వైపు డైరెక్షన్ చూపిస్తుంది? ఇది ఏం చెప్పినా మీరు? నార్త్ అన్నాం కదా. ఇది ఏం చెప్పాం? సౌత్. ఇది ఈస్ట్, ఇది వెస్ట్. కాబట్టి మినిట్స్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? మీరు అబ్జర్వ్ చేసి చూడండి. మినిట్స్ హ్యాండ్ వెస్ట్ వైపు ఉంటుంది. చూసారా? సో కాన్సెప్ట్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వెరీ సింపుల్, ఇందులో ఏమీ లేదు. రాహుల్ ఏం చేశాడు? తన దగ్గర ఉన్న ఒక గడియారాన్ని, ఒక క్లాక్ని టేబుల్ మీద పెట్టాడు. పెట్టి ఎప్పుడు? అట్ 6 o'clock 6 గంటల సమయంలో మినిట్స్ హ్యాండ్ అవర్స్ హ్యాండ్లో అవర్స్ హ్యాండ్ని గంటల ముళ్ళుని ఈస్ట్ వైపు, ఉత్తరం వైపు ఉండేటట్టు పెట్టాడు. అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? 9:15 సమయంలో నిమిషాల ముళ్ళు ఏ వైపు ఉంటుంది, ఏ దిక్కున ఉంటుంది అని అడిగాడు. అది అడిగిన ప్రశ్న. ఎప్పుడైతే మనకి ఇలా పెట్టాడో మనం 9:15 అయ్యేటప్పుడు, అంటే జనరల్గా ఏమవుతుంది? 9:15 అయిందంటే నిమిషాల ముళ్ళు 3 దగ్గర ఉంటుంది, అంటే 15 minutes కాబట్టి. అదే గంటల ముళ్ళు 9కి 10కి మధ్యన ఉంటుంది, ఇలా ఉంటుంది, అంతేనా? అంటే 15 ఉంటుంది. అయితే ఇక్కడ 3 అనేటువంటిది ఏ దిక్కులో ఉంది? మనకు వెస్ట్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి వెరీ క్లియర్, నిమిషాల ముళ్ళు పశ్చిమ వైపు ఉంటుంది అని మనం క్లియర్గా చెప్పచ్చు. డైరెక్షన్ చూసారా? డయాగ్రమెటిక్గా మనం గీస్తే కాన్సెప్ట్ వెరీ సింపుల్. ఓకే, నా ఇంకొక ప్రశ్న మనం ఇప్పుడు చూద్దాం. రసిక్ వాక్డ్ 20 meters టువర్డ్స్ నార్త్. రసిక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉత్తరం వైపు 20 మీటర్లు నడిచాడు. దాన్ హీ టర్న్ రైట్
అక్కడ నుంచి కుడివైపు తిరిగాడు. అండ్ వాక్స్ 30 meters, 30 మీటర్ల దూరం నడిచాడు. దెన్ హీ టర్న్స్ రైట్, అక్కడ నుండి మళ్ళా కుడివైపు తిరిగి 35 meters నడిచాడు. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్, అక్కడ నుంచి ఎడం వైపు తిరిగాడు, 15 మీటర్లు నడిచాడు. ఫైనలీ టర్న్స్ లెఫ్ట్, చివరికి ఏం చేశాడు, మరలా ఎడం వైపు తిరిగి 15 మీటర్లు నడిచాడు. ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ మెనీ మీటర్స్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పొజిషన్. ఇది ఎలా ఉంటుందంటే ఏదో ఒక మూవీలో మనకి ఒక వ్యక్తి ఒక ఊరికి కొత్తగా వచ్చి, బాబు రావు గారి ఇంటికి వెళ్ళాలని ఎలా అంటే కాస్త ఒక 1/2 కిలోమీటర్ నడిచి నేరుగా నడిచి కుడివైపు తిరిగి అక్కడ నుండి ఒక చెట్టు వస్తుంది, ఎడం వైపు తిరిగి మళ్ళీ 10 మీటర్లు నడిచి అక్కడ నుండి కుడివైపు తిరిగి మరలా ఒక 10 మీటర్లు నడిచి ఎడం వైపు తిరిగి ఇలా చెప్తుంటే అలా ఉంది మన స్టోరీ, అంతేనా? కాబట్టి మనం దీన్ని డయాగ్రామ్గా గీసుకుందాం. డయాగ్రామ్ గీసుకుని అబ్జర్వ్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. చూసారు, ఇది డైరెక్ట్ డయాగ్రామ్ అనమాట. ఏం చేశాడు ఫస్ట్ చెప్పండి, నాకు ఉన్నటువంటి డయాగ్రామ్ ఏంటి? కండిషన్స్ 1 by 1 కండిషన్ చూద్దాం. రసిక్ వాక్డ్ 20 meters టువర్డ్స్ నార్త్. ఇక్కడ నేను డైరెక్షన్లు వేస్తున్నా మీకు ఇబ్బంది లేకున్నా. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, అంతేనా? ఓకే. ఇప్పుడు ఏం చేశాడు, నార్త్ వైపు 20 meters నడిచాడా? తర్వాత ఏం చేశాడు, హీ టర్న్డ్ రైట్. రైట్ అని అన్నాడా? దెన్ హీ టర్న్ రైట్, కరెక్ట్, రైట్ తిరిగాడు. తిరిగి 30 minutes నడిచాడు. అంటే టర్న్ రైట్ 30 minutes నడిచాడు. ఏ వైపు నడిచాడు? ఈస్ట్ వైపు, తూర్పు నడిచాడు. దెన్ హీ టర్న్ రైట్ 35 meters నడిచాడు. ఓకే. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 meters. యాక్చువల్గా దెన్ టర్న్ రైట్ అంటే ఇలా వస్తుంది, ఇలా వెళ్ళాలి. కానీ ఏమి ఇచ్చాడు, టర్న్ లెఫ్ట్, ఇలా తిరిగాడు 15 meters. ఓకే. ఫైనలీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 minutes. మరలా అక్కడ నుంచి 15 minutes లెఫ్ట్కి తిరిగాడు, అంటే ఇక్కడ 15 minutes వచ్చాడు. ఏం అంటే స్టార్టింగ్ పొజిషన్ ఏ అయితే ఎండింగ్ పొజిషన్ ఎఫ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు వేడి మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలి డిస్టెన్సు. ఏకి ఎఫ్కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏకి ఎఫ్కి మధ్యన ఎంత ఉంది అని. ఇది మనం ఇక్కడ ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది, ఇంకొక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఇది 30 meters అంటే ఇది కూడా 30 meters కదా. ఇది 15 meters, ఇది కూడా 15 meters. అంటే 30 + 15 అంటే ఎంత, 45 meters. అంటే 45 meters. డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 45 meters ఈస్ట్ అని మనం క్లియర్గా దీన్ని మనం చెప్పచ్చు, అంతేనా? అంటే చాలా జాగ్రత్తగా క్వశ్చన్ కొద్ది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఎలా ఇచ్చాడు క్వశ్చను, రాహుల్ అనేటువంటి వ్యక్తి, ఎవరో రసిక్ అనే వ్యక్తి 20 meters ఉత్తరం వైపు నడిచాడు. ఓకే. ఉత్తరం వైపు నడిచిన తర్వాత, ఉత్తరం వైపు కదా, ఇది నార్త్ డైరెక్షన్ కదా, నడిచాడు. ఇలా నడిచిన తర్వాత హీ టర్న్స్ రైట్, కుడివైపు తిరిగాడు. ఎంత తిరిగాడు, 30 meters కుడివైపు తిరిగాడు. అంటే ఏబి అనేటువంటి నార్త్ డైరెక్షన్లో ప్రయాణం చేసిన డిస్టెన్స్. బీసీ అనేటువంటిది దానికి రైట్ డైరెక్షన్లో 30 meters నడిచాడు. సికి వచ్చాడు. అక్కడి నుంచి అగైన్ రైట్ 35 meters డిస్టెన్స్ నడిచాడు. తర్వాత డి దగ్గరకు వచ్చాడు. డి నుండి 15 meters లెఫ్ట్ నడిచాడు. ఫైనల్గా ఈ నుంచి అగైన్ లెఫ్ట్ కదా, మరో 15 meters లెఫ్ట్కి వేసి ఆ డైరెక్షన్కి. అంటే మనకు ఇక్కడ ఎంత డైరెక్షన్ వస్తుంది, ఇది 30 అయింది కాబట్టి ఇది 30, ఇది 30 15 కాబట్టి ఇది 15. అంటే మొత్తానికి మనకి ఎంత వచ్చింది చెప్పండి నాకు క్లియర్గా. ఇది 30, ఇది 15, 30 + 15 45. సో టోటల్ డిస్టెన్స్ ఇస్ 45. అయితే ఈ డైరెక్షన్ ఏంటి,
ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఆ డైరెక్షను తూర్పు వైపు ఉన్నాడు అని క్లారిటీగా మనం చెప్పచ్చు అనమాట. తూర్పు వైపు ఉన్నాడని క్లారిటీగా చెప్పచ్చు. క్లియర్? సో ఈ రకంగా మనకు ఎగ్జామినేషన్లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం డైరెక్షన్స్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది నార్త్ డైరెక్షనా, సౌత్ డైరెక్షనా, ఇవి మనకు బాగా గుర్తు రావాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. లెఫ్ట్, రైట్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఈ డైరెక్షన్స్ కొద్దిగా మనం ప్రాక్టీస్ చేస్తే జనరల్గా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇక్కడ మీకు ఫైనల్ డిస్టెన్స్ చాలా సందర్భాలు అడుగుతాడు కాబట్టి డయాగ్రమెటిక్గా వేసుకొని ఆ డయాగ్రామ్ను ఆధారంగా మనం ఫైనల్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. 2 cars start from the opposite places of main road 150 kilometers apart. The first car runs for 25 kilometers and takes right turn and then runs 15 kilometers. It then turns left and then runs for another 25 kilometers and then takes the direction back to reach the main road. In the meantime, due to the minor breakdown, the other car has run only 35 kilometers along the main road. What would be the distance between 2 cars at this point? So actually this is excellent problem. ఇక్కడ 2 cars ఉన్నాయి. 2 cars ఏం చేస్తాయి, ఒకదానికొకటి ఆపోజిట్ ప్లేసెస్ ఆఫ్ మెయిన్ రోడ్, ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ప్లేసెస్ నుండి స్టార్ట్ అయినాయి. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, 150 కిలోమీటర్స్. ఫస్ట్ కార్ ఏం చేసింది, 25 కిలోమీటర్స్ రన్ చేసిన తర్వాత కుడివైపు తిరిగింది. ఆ తర్వాత 15 కిలోమీటర్స్ కుడివైపు తిరిగి 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. తర్వాత ఏం చేసి 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఎడం వైపు తిరిగింది. ఎడం వైపు తిరిగిన తర్వాత ఎనదర్ 25 కిలోమీటర్స్ ప్రయాణం చేసింది. దెన్ టేక్ ద డైరెక్షన్ బ్యాక్ టు రీచ్ ద మెయిన్. ఆ తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్ రావడానికి టర్న్ అయింది. ఓకే, ఇదే సమయంలో ఏం జరిగింది అంటే కాస్త బ్రేక్ ప్రాబ్లం రావడం చేత అదర్ కార్ ఏం చేసింది, ఓన్లీ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది దీనిపైన, మెయిన్ రోడ్ పైన. ఇలా మెయిన్ రోడ్ పైన సెకండ్ కార్ 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఫస్ట్ కార్ ఏం చేసింది, 25 కిలోమీటర్స్ స్టార్టింగ్ పాయింట్ అండి. తర్వాత కుడివైపు తిరిగి 15 కిలోమీటర్లు, తర్వాత ఎడం వైపు తిరిగి 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరలా మెయిన్ రోడ్ రావడానికి ప్రయత్నం చేసింది. ఈ డయాగ్రామ్ మనం ఒకసారి వేద్దాం, చూడండి. ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్ని గీసి చూద్దాం. ఫస్ట్ది ఏంటి, 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కుడివైపు తిరిగింది 15 కిలోమీటర్స్, తర్వాత ఎడంవైపు తిరిగింది 25 కిలోమీటర్స్ తిరిగింది చేసి ట్రావెల్ చేసుకుంటూ పోయింది. కరెక్ట్, ఇది జరిగింది. యాక్చువల్గా ఇదేంటి, ఎక్స్ అనేటువంటి ఒక పాయింట్, వై అనేటువంటి పాయింట్. ఈ ఎక్స్ అంటే ఎక్స్ వద్ద ఫస్ట్ కార్ ఉంది, వై వద్ద సెకండ్ కార్ ఉంది. ఒకదానికొకటి యాక్చువల్గా ఒకే డైరెక్షన్ రావాలి, కానీ ఇలా రాలే. ఫస్ట్ ఆయన ఏం చేశాడు, 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రైట్కి తిరిగాడు, 15 కిలోమీటర్లు వచ్చాడు. తర్వాత లెఫ్ట్కి తిరిగి 25 కిలోమీటర్స్ చేశాడు. అంటే ఈయన ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అనుకు వస్తుంది మనకు, అబ్జర్వ్ చేసి చెప్పండి నాకు ఎంత వస్తుంది. 25 కిలోమీటర్స్, ఇది 25 కిలోమీటర్స్ అంతేనా. ఇక్కడ అలాగే ఇక్కడ మనకు 15 కిలోమీటర్స్ ఇక్కడ ట్రావెల్ చేసేసాడు. చేస్తే రిక్వైర్డ్ డిస్టెన్స్ ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. టోటల్ 150, ఇది 25 కిలోమీటర్స్, ఇది ఇక్కడ మనకు ఈ డిస్టెన్స్ తీసుకున్నాడు 25 కిలోమీటర్స్, అంటే మనకు 100 కిలోమీటర్స్. 100 ప్లస్ 15 సారీ 50 ప్లస్ 15, 25 ప్లస్ 25 అంత 50, 50 ప్లస్ 15, 65 కిలోమీటర్స్ ఇది నడిచింది, ట్రావెల్ చేసింది. ఇదంతా ట్రావెల్ చేసింది 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది, అంతేనా. 35 కిలోమీటర్స్. అయితే మీరు ఇక్కడ మనకు గమనించవలసిన అంశం ఏంటి అంటే ఈ 25 యాడ్ చేయాలి, 15 యాడ్ చేయకూడదు, అంతే కదా. మనం కాబట్టి ఈ పార్ట్ని తీసుకోండి, ఇది 25,
ఈ పార్ట్ తీసుకోండి 25, ఈ పార్ట్ తీసుకోండి 35. అంటే అబ్జర్వ్ చేయండి 25, 25 50, ఇది 50 ప్లస్ 35 85, టోటల్ ఎంత 150. 150లో 85ని తీసేసేయాలి అంటే 65 కిలోమీటర్స్. అంటే రెండిటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత 65 కిలోమీటర్స్ అని క్లియర్గా మనం డయాగ్రామ్ను చూసి చెప్పచ్చు. అంతేనా? అర్థమైందా మీకు? క్లియర్గా చేసినటువంటిది ఏ అనే పాయింట్ వద్ద మొదటి కారు ఉంది, ఈ అనే పాయింట్ వద్ద రెండో కారు ఉంది. అంటే XY అని మనం అనుకుంటే ఆ రెండు పాయింట్స్, అక్కడ ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ యాక్చువల్గా 150 కిలోమీటర్స్ ఉంది. ఏ వద్ద మొదటి కారు స్టార్ట్ అయ్యి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి టువర్డ్స్ వై 25 కిలోమీటర్ ట్రావెల్ చేసి కుడివైపు తిరిగి 15 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి అక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అంటే ఎడమవైపు తిరిగి ట్రావెల్ చేసి మెయిన్ రోడ్ వైపు వచ్చాడు. అంటే యాక్చువల్గా మనకు డిస్టెన్స్ ఎంత అవుతుంది? మెయిన్ రోడ్ వైపు డిస్టెన్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అవుతుంది? 25 ప్లస్ 25 50 కిలోమీటర్స్ అవుతుంది. అదే సెకండ్ కారు కాస్త చిన్న బ్రేక్ డౌన్ ప్రాబ్లం వల్ల నేరుగా రోడ్డు పైన ఓన్లీ 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. మొదటి కారు 50 కిలోమీటర్స్, రెండవ కారు 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. కాబట్టి 50 ప్లస్ 35 ఎంత అవుతుంది? 85 అవుతుంది. ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత? 150. సో ఈ 150లో 85 కిలోమీటర్స్ తీసేసేయాలి. 150లో 85 తీస్తే ఇంకెంత మిగులుతుంది మనకు? 65 కిలోమీటర్స్. అంటే ఆ రెండు కార్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? 65 కిలోమీటర్స్ అని మనము చాలా క్లియర్గా చెప్పొచ్చు. చూసారా? కాబట్టి ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్కి మనము చాలా డయాగ్రమేటిక్గా మనం రిప్రజెంటేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే డైరెక్షన్స్ మనం నేర్చుకుంటుంది అప్పుడు చేస్తున్న కాన్సెప్టే అందుచేత ఈ కాన్సెప్ట్ని డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అని అంటారు. అర్థమైందా? డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అని అనడానికి కారణం ఏంటంటే ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేయడమే ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరికొన్ని ప్రశ్నలతో మరో శీర్షికలో కలుద్దాం. అంతవరకు సెలవు.